Okay, next one, steering, David steering gear mechanism. So the diagram is, fundamental diagram is same, fundamental steering gear diagram is same, but here two slotted bars attached to front axle. So that is A, M and BH. The BH ki ante oka side pivot points, A, B are pivot points. The pivot points nunchi some distance, entante that is the A distance. Okay, meeku A ane height lo two pivot points మనం యాడ్ చేస్తున్నాం డయాగ్రామ్ లో విత్ ఇంక్లినేషన్ వర్టికల్ ఇంక్లినేషన్ తీసుకున్నాం అంటే వర్టికల్ ఇంక్లినేషన్ ఇస్ సేమ్ ఇంక్లినేషన్ ఆల్ఫా here alpha, here alpha inclination. Okay, so suppose we can take left turn. మీకు ఫ్రంట్ యాక్సిల్ అనేది లెఫ్ట్ టర్న్ తీసుకుంటే సో ఈ వీల్ స్పేస్ తో పాటు ఈ స్లాటెడ్ లో ఉన్నటువంటి ఎండ్ పాయింట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి బేసికల్గా. సో అవి ఎట్లా బేస్ అవుతాయంటే ఇది తీసుకున్నాం ఇలాగా, ఇది స్లాటెడ్ ఏం అనేది. సో ఇక్కడ వచ్చేప్పటికి నేమ్స్ ఇట్లా వేరే ఏమంటాం అంటే ఇదేమో సి అంటాం, ఇక్కడ ఒక పాయింట్ డి అంటాం, ఏసి బిడి వస్తుంది వాల్యూ. సో అప్పుడు టేక్ ద టర్నింగ్ పాయింట్, ఇది వచ్చి ఇటుపక్కకి ఇలా ఇంక్లినేషన్ వస్తుందండి, ఇది ఒక ఇన్సైడ్ ఇంక్లినేషన్ వస్తుంది. ఇలా టర్న్ అవుతుంది కాబట్టి అవుట్ సైడ్ వస్తుంది, ఇన్సైడ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో దట్ ఇంక్లినేషన్ ఈస్, ఇక్కడ ఇంక్లినేషన్ పై ఇంక్లినేషన్, ఇది పై వస్తుంది. సి అనే పాయింట్ సి డాష్కి వస్తుంది, డి అనే పాయింట్ డి డాష్కి వస్తుంది అనుకుంటుంది. సో ఇక్కడ ఇంక్లినేషన్ వచ్చేప్పటికి థీటా, దట్ ఈస్ థీటా. మనం డిస్టెన్స్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ టోటల్ కానీ ఇది సమ్ పాయింట్ పడుతుంది. ఇక్కడ ఈ బి నుంచి బి డాష్కి అందాం, ఇదేమో ఏ డాష్ అందాం. ఇక్కడ డిస్టెన్స్ కంపేర్ చేస్తే ఈ డిస్టెన్స్ వేరే వస్తున్నాం. ఈ టోటల్ డిస్టెన్స్ డి అంటాం. ఓకే, జస్ట్ ఓన్లీ ఇక్కడ స్టీరింగ్ వీల్ అంటే స్లాట్ చేంజ్ అయ్యే డైరెక్షన్ ఒకటి అది సమ్ డిస్టెన్స్ అవుతుందంటే దాని ఎక్స్ అని కూడా ఇది డి అవుతుంది. సో ఈ వాల్యూ ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఏ డాష్ సి ద డిస్టెన్స్ ఇస్ డి అవుతుంది వాల్యూని, ఇక్కడ సి డాష్ వచ్చి ఎక్స్ అవుతున్నాడు, ఇది డి ప్లస్ ఎక్స్ అవుతుంది టోటల్ లెంత్ వచ్చేవాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ వాల్యూ డి అవుతుందండి. సో ఇక్కడ ఇన్సైడ్ వాల్యూ వచ్చేప్పటికి ఎక్స్ అవుతుందండి, ఈ వాల్యూ అది డి మైనస్ ఎక్స్ వస్తున్నాం కంపేర్ చేస్తున్నారు మనం ఆ ఇంక్లినేషన్ కౌంట్ చేసినప్పుడు. సో ఇది ఆల్సో మెయిన్ ద టోటల్ ఈస్ దిస్ ఈస్ డి వాల్యూ. ఓకే, ఏ డాష్ సి రాస్తున్నాను, ఏ డాష్ సి అనేది డి అవుతుంది. సో సి డాష్ అనేది ఎక్స్ అవుతుంది. ఇప్పుడు నాకు టోటల్ కావాల్సినంత ఏ డాష్ సి డాష్ ఈక్వల్ టు డి ప్లస్ ఎక్స్ అవుతుంది అన్నమాట. అది ఇక్కడ వచ్చేప్పటికి ఏమవుతుందంటే బి డాష్ డి అది డి అవుతుంది. సో బి డి డాష్ దట్ ఈస్ ఎక్స్ అవుతుంది. అంటే సేమ్ లెంత్ యాక్చువల్గా సేమ్ మూవ్ అవుతున్నాను అదే. సో ఇక్కడికి ఇందాక సేమ్ ఇన్స్టంటేనియస్ సెంటర్ ఫామ్ చేస్తే రేడియస్ మనం డిటర్మైన్ చేసుకున్నట్లయితే ఇట్లా వస్తుందండి. సో ఇక్కడ వచ్చేప్పటికి సేమ్ బి పాయింట్ నుంచి మనం డ్రా చేస్తున్నాం, ఇక్కడ నుంచి కూడా సేమ్ ఏ పాయింట్ నుంచి డ్రా చేస్తున్నాం. ఇన్స్టంటేనియస్ సెంటర్ ఫామ్ అయిందంటే ఇక్కడ నుంచి ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి దీని ఐ అంటున్నాం, దీని ఆల్సో పి అంటున్నాం. ఇక్కడ ఇంక్లినేషన్ కూడా అంతకుముందులాగే సేమ్, దిస్ ఆల్సో థీటా, దిస్ ఆల్సో పై. సో అదే మన అక్కడ స్లాట్ బాల్ చూపిస్తున్నాం అనుకోండి. సో టర్న్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇంక్లినేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఒకటి ఇన్సైడ్కి వస్తుంది, ఇంకోటి అవుట్ సైడ్కి వెళ్తున్నాం. సో నో వీ విల్ టేక్ డిఫరెంట్ ట్రయాంగిల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీ విల్ టేక్ ఏ డాష్ సి డాష్ ఫ్రమ్ ఏ డాష్ సి డాష్. ఇక్కడ ఉందండి ఇది ఏ డాష్, ఇది సి డాష్, ఇది టోటల్ వస్తుంది వాల్యూ ఏ డాష్ సి డాష్. టోటల్ ఎంత ఉంది ఇంక్లినేషన్ ఇదండి ఏ డాష్, ఇక్కడ వరకు వచ్చేప్పటికి ఆల్ఫా వస్తుంది, ఇది పై వస్తుంది అంటుంది. సో ఆల్ఫా ప్లస్ పై. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే
ఆల్ఫా ప్లస్ పై తీసుకున్నాను ఇంటిగ్రేషన్. ఎలా వస్తున్నప్పుడు ఏ డాష్ బై ఏ డాష్ సి డాష్ అవుతున్నారు అంతేనా. రివర్స్ వస్తుందండి. సో రివర్స్ వస్తుంది. ఏ డాష్ సి డాష్ బై ఏ డాష్ సి డాష్ బై ఏ డాష్. ఈ వాల్యూ చూస్తే మీకు ఏ డాష్ సి డాష్ అంటే మొత్తం రావాలి కదా. ఎంత వస్తుంది వాల్యూ ఏంటి? డి ప్లస్ ఎక్స్. ఇక్కడే చేస్తాము. డి ప్లస్ ఎక్స్ బై ఏ డాష్ ఎంత? ఏ. దిస్ ఆల్సో ఈక్వేషన్ ఫార్మ్ అనుకోండి. సో నెక్స్ట్ అలాగే ఏ డాష్ సి ఫ్రమ్ ఏ డాష్ సి ఏ డాష్ సి కనుకుంటున్నాను. ఎంత వస్తుంది వాళ్ళని ఇంక్లినేషన్ ఆల్ఫా. సో tan ఆల్ఫా పెట్టాను నేను. సో tan ఆల్ఫా పెడితే ఏ డాష్ సి బై ఏ డాష్. ఓకే, ఏ డాష్ ఎంత అన్నాం? ఏ అన్నాం. ఆ వాల్యూ వచ్చేప్పటికి డి వస్తుంది. సో డి బై ఏ. దిస్ ఆల్సో ఈక్వేషన్ 2 తీసుకున్నాం. నెక్స్ట్ అసలుకి వెళ్దాం మళ్ళా అదర్ సైడ్. బి డాష్ డి డాష్. మళ్ళా ఫ్రమ్ బి డాష్ డి డాష్ బి డాష్ డి డాష్. ఇక్కడ చూస్తే ఏమొస్తుందండి? ఇది ఆల్ఫా ఇంక్లూడ్ ఏమి ఉందని అంటున్నాడు. అంటే తీటా ఉంది వాల్యూ. సో మనకి ఎంత వాల్యూ అక్కడ? బి డాష్ ఆల్ఫా మైనస్ తీటా వాల్యూ. బి డాష్ అండ్ డి డాష్. యాక్చువల్గా ఈ ఇంక్లినేషన్ వస్తుంది తీటా ఇది. సో ఇక్కడ బి డాష్ డి డాష్ మనకి ఈ వాల్యూ కావాలి. టోటల్ వాల్యూ ఆల్ఫా, ఇక్కడ వాల్యూ తీటా ఉంది. ఓకే, మనకి తీసుకుని కరెక్ట్ చూసుకోండి. మీరు స్లాటెడ్ లింక్ నుంచే డేటా వస్తుందండి. ఇది అప్ మూవ్ అయినప్పుడు. ఓకే, సో ఇక్కడ మన బి డాష్ డి డాష్ ఇంక్లినేషన్ లేదు మనకి. ఈ థీటా ఇంక్లినేషన్ ఎక్కడ ఉంది? దీనికి బి డి డాష్ డి అనమాట లేదు. సో ఇది ఆల్ఫా మైనస్ థీటా అవుతుంది. సో tan ఆల్ఫా మైనస్ థీటా ఈక్వల్ టు ఇంత ముందులాగే సేమ్ బి డాష్ డి డాష్ ఇది అంతే కదా. బి డాష్ డి డాష్ ఇది ప్లస్ బై బి డాష్ బై బి డాష్. ఇది అలాగే ఏనే ఫిక్స్డ్. ఇప్పుడు మనకి తెలియదు ఎంత వస్తుందండి. సో డి ప్లస్ ఎక్స్ టోటల్ డి ప్లస్ ఎక్స్ డి మైనస్ ఎక్స్ డి మైనస్ ఎక్స్. ఎందుకంటే సారీ ఇక్కడ వాల్యూ ఇదే మీ వాల్యూ. సో మనం దీన్ని కంపేర్ చేయాలి. ఇది ఎక్స్ వాల్యూ, అది ఎక్స్ వాల్యూ. సో డి మైనస్ ఎక్స్. ఎందుకంటే మనకి ఇది కావాలి. ఇది ఎక్స్ అన్నగా ఉన్నప్పుడు ఇది ఎక్స్ కాబట్టి సారీ ఇందాక మనం చిన్న మిస్టేక్ జరిగిందంటే ఇది ఎక్స్ అవుతుంది అన్నమాట. సో ఈ వాల్యూ కావాలి కాబట్టి టోటల్ డి కాబట్టి డి మైనస్ ఎక్స్ వస్తుంది. సో డి మైనస్ ఎక్స్ బై ఏ. దిస్ ఇస్ థర్డ్ ఈక్వేషన్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మనం ఇంకో ఈక్వేషన్ పట్టచ్చు అక్కడ. సో ఇక్కడ మన ఈక్వేషన్ 1 చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ 1 సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ 1 సాల్వ్ చేస్తే tan ఆల్ఫా ప్లస్ పై ఉంటుంది. సో tan a ప్లస్ బిలో ఉంది. సో దాన్ని మనం tan a ప్లస్ బిని డివైడ్ చేస్తాం. tan a ప్లస్ బి వాల్యూ ఎంత వస్తుంది పడుతుంది. దీన్ని మనం డివైడ్ చేయొచ్చు tan ఆల్ఫా కింద అనమాట. ఎలా వస్తుంది? tan ఆల్ఫా ప్లస్ tan పై ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ 1 tan ఆల్ఫా ప్లస్ పై ఈక్వల్ టు tan alpha plus tan pi divided by 1 minus tan alpha into tan pi. Tan alpha into tan pi. So మనకి ఆల్రెడీ ఈ వాల్యూ ఎంత అంటే tan alpha plus tan వస్తుంది కదా. d plus x by a వస్తుంది. మనకి tan alpha అంటే ఒక వాల్యూ వస్తుందండి, d by a వచ్చింది. సో d by a అంటాం ప్లస్ tan alpha ఉంచండి. మళ్ళా కింద 1 మైనస్ tan alpha ఎంత మళ్ళీ d by a. ఇది కూడా
సేమ్ tan phi వస్తుంది కాబట్టి దీన్ని ఇంకా సింప్లిఫై చేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది d ప్లస్ a ఇంటూ tan phi వస్తుంది, బై a వస్తుంది, ఆ a మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నాం అనుకోండి, దీనికి కూడా ఎల్సిఎం కంటే tan phi వస్తుంది, బై a వస్తుంది, ఈ a క్యాన్సిల్ చేస్తాం. సో ఫైనల్గా d ప్లస్ x బై a d ప్లస్ a ఇంటూ tan phi a మైనస్ d ఇంటూ tan phi కింద వస్తుంది. ఇక మన tan phi కదా ఫైనల్గా వచ్చే వాల్యూ అనుకుంటుంది మంచి. ఇప్పుడు మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేస్తే d ప్లస్ x ఇంటూ a మైనస్ d tan phi దట్ ఈక్వల్ టు a ఇంటూ d ప్లస్ a tan phi వస్తుంది. సో ఇక్కడ చేస్తే ad ప్లస్ ax ఫస్ట్ మనం డీతో చేస్తున్నాం కాబట్టి d ఇంటూ ad, ఇక్కడ చేస్తే మైనస్ ఆఫ్ b స్క్వేర్ tan phi అలా ప్లస్ ax మైనస్ dx tan phi ఈక్వల్ టు ad ప్లస్ a స్క్వేర్ tan phi, a స్క్వేర్ tan phi. ఇక్కడ మనకి ఆల్రెడీ ad క్యాన్సిల్ అవుతుందండి, ax ఇక్కడ a స్క్వేర్ tan phi ఉంది, ఇక్కడ d స్క్వేర్ tan phi ఉంది. దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తే మనం tan phi ఈక్వల్ టు tan phi కామన్ చేసుకోవాలి. ఇక్కడ tan phi ఈ tan phi ఇటు వరకు వస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది ప్లస్ అవుతుంది అప్పుడు. ఇందులో మనకి 3 టైమ్స్ tan phi ఉంది, ఈ రెండు మైనస్ ఉన్నాయి కాబట్టి అటుపక్క తీసుకెళ్ళిపోతుంది. సో ఫైనల్లీ ax ఈక్వల్ టు ఇటుపక్క ఏం మిగిలింది, ఫస్ట్ a స్క్వేర్ ఉంది, tan phi ఉంది, జడపక్క వస్తే ఏమొస్తుంది ప్లస్ d స్క్వేర్ అవుతుంది, tan phi అవుతుందండి. జడపక్క వస్తే ఏమొస్తుంది అలానే dx ప్లస్ అవుతుంది కదండి అక్కడ, సో tan phi అవుతుంది. సో ఇక్కడ tan phi కామన్ తీసుకోనుకోండి, a స్క్వేర్ ప్లస్ d స్క్వేర్ ప్లస్ dx, ఇదేంటిది ax ఈక్వల్ టు, సో ఫైనల్లీ tan phi ఈక్వల్ ఏమొస్తుందండి, ఇది ax బై a స్క్వేర్ d స్క్వేర్ ప్లస్ dx. సో దిస్ ఇస్ ఆల్సో ఈక్వేషన్ 4. ఓకే, నెక్స్ట్ ఇక్కడ tan ఆల్ఫా ప్లస్ పై కట్టాము. సో సేమ్ అలాగే tan ఆల్ఫా మైనస్ థీటా కడితే, సో సిమిలర్లీ సేమ్ అదే వస్తుంది, వాల్యూగానే ఉంటుంది. సో మనకు వచ్చిన వాల్యూ వస్తుంది, ఇక్కడ tan థీటా వస్తుంది వాల్యూ. ఓకే, డ్రా చేయొచ్చండి, సిమిలర్లీ నా సరిపోతుంది. సో సిమిలర్లీ tan ఆల్ఫా మైనస్ థీటా ఈక్వల్ టు d మైనస్ ఎక్స్ బై ఏ ఉంటుందండి. సో దీన్ని కూడా మనం సాల్వ్ చేస్తే ఫైనల్గా సో tan థీటా ఈక్వల్ వస్తుంది. సో tan థీటా ఈక్వల్ ఏమొస్తుందంటే ఇదే వాల్యూ సేమ్ వస్తుందండి, ఇక్కడ మైనస్ dx వస్తుంది వాల్యూ. సో లేదంటే మీరు సేమ్ ఇదే ప్రాసెస్ చేయండి. మళ్ళీ ఇది tan a ఆల్ఫా ప్లస్ థీటా అంటే tan a మైనస్ బిలో ఉంది. సో tan a మైనస్ బి ఫార్ములా వేసుకుంటే ఇదే వస్తుంది మన సేమ్ tan ఆల్ఫా ప్లస్ tan ఆల్ఫా మైనస్ tan థీటా బై 1 ప్లస్ tan ఆల్ఫా ఇంటూ tan థీటా, ఇక్కడ థీటా వస్తుంది అంటుంది. ఈ పై ప్లేస్లో మనం మార్చుకుంటూ వస్తుంది, ఫైనల్గా వచ్చే ఈక్వేషన్ ఇదే వస్తుంది అంటుంది. సో ఫైనల్లీ tan థీటా ఈక్వల్ టు ax డివైడెడ్ బై a స్క్వేర్ d స్క్వేర్ మైనస్ dx వస్తుంది అంటుంది. సో దిస్ ఇస్ ఆల్సో ఈక్వేషన్ 5. సిమిలర్ అనమాట, సేమ్ ఎంత ప్రాస్పెక్ట్ చేసినప్పుడు ఫైనల్గా వస్తుంది అంటుంది. మీరు ఎగ్జామ్ పాయింట్లో టైం లేకపోతే మాత్రం ఇలా సిమిలర్ రాసుకొచ్చారు అంటుంది. మనకి tan phi వచ్చింది, tan థీటా వచ్చింది. జస్ట్ చెప్పచ్చు tan phi అండ్ tan థీటా. బట్ యాక్చువల్లీ కరెక్ట్ స్టీరింగ్ గేర్ మెకానిజం ఏం చెప్తుంది, cot phi మైనస్ cot థీటా ఈక్వల్ టు c బై b. ఓకే, సో ఇది ఆల్సో కరెక్ట్ స్టీరింగ్ గేర్ మెకానిజం. మనకి tan ఉందండి. సో tan అంటే ఏంటి 1/cot.
దీని మనం చేసుకుంటే ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది రోడ్డు అనమాట. మీరు ఇక్కడ ట్యాన్ థీటాని కాట్ థీటాగా రాస్తారు. మీకు ట్యాన్ థీటా ఈక్వల్ ఏంటి ax/a² + d² - dx అని వస్తుంది. అదే మీరు కాట్ థీటా అంటే వస్తుందండి, ఇది ax కిందకు వచ్చేస్తుంది, పైకి వెళ్తుంది. సో a² + d² - dx డివైడెడ్ బై ax. అంతేనా? పైకి మనం ఏమవుతుంది ఫస్ట్ ఇది ప్లస్ అవుతుంది అన్నమాట. మైనస్ ఆఫ్ a² + d² - dx బై ax ఈక్వల్ టు c/b. ఇప్పుడు మన ట్యాన్ని కాట్గా మార్చామండి జస్ట్. సో ఇంటర్చేంజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఎల్సిఎం పెడితే ax ఇది సేమ్ a² + d² + dx ఏమవుతుంది, మైనస్ అవుతుంది అంటే -a² - d² + dx. a² d² క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈక్వల్ c/b. ఇక్కడ ఏమి మీకు టోటల్గా 2 × dx డివైడెడ్ బై ax. x క్యాన్సిల్ అయితే 2 × dA దట్ ఈక్వల్ టు c/b. బట్ మనం ప్రీవియస్ ఏం చేసినట్టు d/a అన్నాం. సో d/a అంటే tan ఆల్ఫా వస్తుంది వాల్యూ మనకి. సో d/a అంటే ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ tan ఆల్ఫా. ఫ్రమ్ ఈక్వేషన్ 2 ని చేస్తున్నాం కాబట్టి. సో 2 × tan ఆల్ఫా ఇక్కడ ఏమొస్తుంది ఫైనల్ మనకి. సో tan ఆల్ఫా ఈక్వల్ టు c/2b వేస్తే సో మనకి అట్లాగే ఈ ఈక్వేషన్ మనం ఈ రేషియో ఎగ్జాక్ట్ పోవాలంటే డేవిస్ స్టీరింగ్ గేర్ మెకానిజం అనేది స్కిడ్డింగ్ లేకుండా రన్ అవుతుంది. సో దిస్ ఆల్సో కాల్డ్ యాజ్ డేవిస్ స్టీరింగ్ గేర్ మెకానిజం. సో దీనిపై మీకు క్వశ్చన్స్ తర మ్యాక్సిమం ఉంటుంది ఇందులోనే. ఓన్లీ సిబి వాల్యూ ఇస్తే కనుక మీరు టోటల్లీ మన ఇంక్లినేషన్ యాడ్ చేయాలి. అంటే ఈ సాలిడ్ బార్స్ ఏఎం అండ్ బిహెచ్ సాలిడ్ బార్స్ని ఎంత ఇంక్లినేషన్లో మనం ఫిక్స్ చేయాలి. అంటే మన ఇష్టం ఫిక్స్ చేస్తే అవ్వదు, పాసిబుల్ అవ్వదు. ఎప్పుడు కూడా మనకి ఏబిసి వాల్యూస్ ఎప్పుడు ఫిక్స్లో ఉంటాయి ఒకటిగా. సో ఈ ఎనీబిటీ. సో అలాగే నెక్స్ట్ మళ్ళీ సాలిడ్ బార్స్ అంట. మీకు సాలిడ్ బార్స్ ఎగ్జాక్ట్గా ఉండాలి అంటే ఆల్ఫా ఇంక్లినేషన్ అయితే మనం tan ఆల్ఫా పొజిషన్స్లో ఈ రేషియో మనం డిటర్మైన్ చేయాలి. మనకి సి తెలుసు, బి తెలుసు వాల్యూస్. ఓకే, సో మనం ఈ రకంగా దాన్ని తీసుకుంటే ఎగ్జాక్ట్ వస్తుంది సాలిడ్ బార్స్. సో దిస్ ఆల్సో కాల్డ్ యాజ్ డేవిస్ స్టీరింగ్ గేర్ మెకానిజం.